హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా టమాటో మెంతి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి. ఇందులో ఓ 2 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోండి. దాల్చిన చెక్క కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పోపు గింజలు వేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వండి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మెంతికూర అనేది కొంచెం చేదు వస్తుంది కదా, సో అది చేద్దనం పోవాలంటే ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. చాలామంది టమాటోస్ వేసిన తర్వాత వేస్తారు, బట్ నేను ముందే వేస్తాను. ఈ మెంతికూర ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకొని దీంట్లో ఉప్పు, కారం సరిపడా వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అంతే, కర్రీ రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మన కర్రీ రెడీ.